श्रीवत्स वन अप्नव औरव झमदग्नि पंचारुषय प्रवरान् विदा श्री सीता महालक्ष्मी नाम्ना कन्यां मनेहं मुनिमहे। అయితే ఇప్పుడు ఆ యొక్క సీతమ్మ యొక్క పూర్వీకుల గురించి వివరించడం జరిగిందండి. ఏమిటండి అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య సంభవతు గోవులు కన్యగా ఆ యొక్క పెళ్లిపీటల మీద కూర్చున్న వారు ఎవరండి? సీతా మహాలక్ష్మి గారు. అందు ఒక పిల్లని వివాహం చేయాలన్నా, ఒక పిల్లడికి వివాహం చేయాలన్నా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చక్కగా కూడా వారి వంశం గొప్పదా కాదా, వారి వంశంలో ఉండేటువంటి వారు మంచివారా కాదా, వారి వంశం మంచిదా కాదా, వారు మంచివారు కాదా అని చెప్పి చాలా రకాలుగా ఆలోచించి పెద్దవాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని, పెద్దవాళ్ళందరూ సలహా తీసుకొని అటేడు తరాలు ఇటేడు అక్షరాలు పట్టుకొని మూడు ముళ్ళ బంధంతో రెండు జీవితాలు ఒక్కటయ్యేదే మా బంధం అంటున్నారు. ఏమండి శుభ్రంగా పెళ్లి చేసుకొని ఉంటున్నారంటే ఒక సంవత్సరంలోనే లేకపోతే 2 సంవత్సరాల్లోనో ఏదో ఒక చిన్న గొడవ వస్తుంది, చిన్నదే అది. అప్పుడు దాకా కూడా రెండు జీవితాలు మూడు ముళ్ళు బంధం కాస్త నీ జీవితం నీది నా కళ్యాణము ఒకటేనా అంటే కాదండి. వివాహము అనేటువంటిది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునేటువంటిది వివాహము. అది మానవులకు మాత్రమే అర్హత అండి. కానీ కళ్యాణం అనేటువంటిది భగవంతునికి సంబంధించింది. నిత్య కళ్యాణం పచ్చదోరణం అన్నారండి. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రతిరోజు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఏమండి అలాగా ప్రతిరోజు కొన్ని క్షేత్రాల్లో వారానికి ఒకసారి కళ్యాణాలు జరుగుతుంటాయి. కొన్ని క్షేత్రాల్లో నెలకి మాస కళ్యాణాలు జరుగుతుంటాయి. కొన్ని క్షేత్రాల్లో 6 నెలలకు ఒకసారి జరుగుతుంటాయి. మన వడ్డాది క్షేత్రంలో సంవత్సరానికి శ్రీరామనవమికి ఒకసారి కళ్యాణాలు జరుగుతుంటాయి. ఈ విధంగా